ఇవాళ పొటాటోతో ఫ్రై అంటే ఇంకొక విధంగా ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో ముందుగా పొటాటోస్ తీసుకోవాలి, వాటిని ఇలా పీల్ తీసేసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. అయితే ఈ సైజులో కట్ చేసుకొని ఇప్పుడైతే ఆల్రెడీ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వాటర్ పెట్టుకున్నాను బాయిల్ చేయడానికి. ఇవన్నీ వేసి బాయిల్ చేసేద్దాం. సో అన్నీ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సో ఎప్పుడైతే సాల్ట్ వేసుకుని ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం. ఇవి బాయిల్ అయ్యాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆలు అయితే బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 శనగబాళ్ళు, అలాగే కొంచెం కరివేపాకు, వాటితో పాటు గ్రీన్ చిల్లీ, వేగిపోయింది. ఒక ఆనియన్, చిన్ని ఆనియన్. సో ఆనియన్ వేగిన తర్వాత చెప్తాను. ఈ ఆలు అయితే చపాతీలకు కానీ అలానే పూరీలకు కానీ, మెయిన్గా అయితే లెమన్ రైస్కి అలానే పులిహోరకి వీటికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ ఆలు అయితే. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఎలా ఉందో కూడా. సో ఆలు అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ మనం పొటాటోలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియా పౌడర్ ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసాం కదా, ఇప్పుడైతే ఈ ఆలుని స్మాష్ చేసుకున్నాం. స్మాష్ చేసాక మీకు చూపిస్తా. సో మరీ ఎక్కువ స్మాష్ చేయకూడదు, లైట్గా స్మాష్ చేసి ఇందులోకి వేసేసుకున్నాం. సో ఫైనల్గా కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్ వేసేస్తే ఆలు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.